అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మనము పిల్లల నుండి నేర్చుకోవాలి. కె జగన్నాథం కర్మ. నిజంగా మన పిల్లల నుండి చాలా నేర్చుకోవాలి. విషయం నుండి కూడా చాలా నేర్చుకోవాలి. విషయం నుండి నేర్చుకోవాలని చాలా సపరేట్ టాపిక్. పిల్లల నుండి నేర్చుకోవాలి. పిల్లలంటే మన పనికిరాని వాళ్ళమని, అజ్ఞానులమని, ఏమీ తెలియదని మనం అనుకుంటాం. కానీ పిల్లలు కూడా గత జన్మల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసుకొని మరు జన్మలో ఈ జన్మలో ఇక్కడ పుట్టారు. మనం కూడా అంతే. అనే కొన్ని వందల వేల జన్మలు ఎత్తి ఇప్పుడు ఇటుకు వచ్చాం. మళ్ళా జన్మలో ఎక్కడ పోతామో ఏమో మనకు తెలియదు. తెర అడ్డం ఉన్నట్లు, డ్రామాలో కర్టన్ అడ్డం ఉన్నట్లు అడ్డం ఉంటుంది. అది వేరే విషయం. పిల్లలు కల్లా కపటం ఎరగని వారు, మోసం తెలియని వారు, అసూయ, ఈర్ష్య, ద్వేషము, కపటము ఇట్లాంటివి తెలియనటువంటి వాళ్ళు, ప్రేమ తెలిసిన వాళ్ళు పిల్లలు. అందుకే పిల్లలు వీధుల్లోన చిన్నపిల్లలు ఒకరికొకరు కొట్లాడుకుంటారు, కొట్టుకుంటారు, ఏడుస్తారు. ఎవరింటికి వాళ్ళు పోతారు. మళ్ళీ ఒక అరగంటకే అదే గంటకు వచ్చి వాళ్ళు మళ్ళీ కలుసుకొని మళ్ళీ ఆడుతారు. అది మర్చిపోతారు. నీవు కొట్లాడి మర్చిపోతావా? సాధ్యమేనా? కక్ష పెంచుకుంటావు. ఈర్ష్య, అసూయ, ద్వేషము, నీతో తగాదాబడిన వారిని, నీతో తగాదాబడిన భార్యని, నీతో తగాదాబడిన భర్తని ఎట్లా హింసించాలో, నీతో తగాదాబడినటువంటి మీ బంధువుల్ని, నీతో తగాదాబడినటువంటి ఇతరులని ఎట్లా హింసించాలో, ఎట్లా అణగదొక్కాలో క్రోధం పెంచుకుంటావు, కోపం పెంచుకుంటావు, ఈర్ష్య పెంచుకుంటావు, ద్వేషం పెంచుకుంటావు, పగబడతావు, పగ తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తావు. పిల్లలు ఆ విధంగా కాదు. పిల్లలు ఏమైనా అడిగితే వెంటనే ఇస్తారు. నన్ను నోట్లో పెట్టండి, నోట్లో పెట్టి తినిపిస్తారు. పిల్లలు ఇంత ప్రశాంతమైన మనస్సు ఉంటుంది. పిల్లలు కోపం తక్కువ. వయసు పెరిగే కొద్దీ మనసు పెరిగే కొద్దీ, బుద్ధి పెరిగే కొద్దీ కోపం వస్తాయి, శవన వస్తాయి. అందరికి మనకు కూడా వస్తాయి. మనం కూడా పిల్లలప్పుడు చాలా అందరితో కలిసే ఉన్నాం. పెద్దగా అయ్యే కొద్దీ మన మనసులో చెత్త అంతా పొరలన్నీ ఏర్పడ్డాయి. బయట ఉన్నటువంటి వాతావరణంలో, జీవన విధానంలో వచ్చేటువంటి కలుషితమంతా మనం మనసు పైన ముద్రలు వేసుకున్నాం. మనం వేసుకున్నాం, ఎవరు వేయలేదు. ఆ ముద్ర మనం తీసేయాలా, ముద్రలు తొలగించుకోవాలి. పిల్లలు సహజంగా ఉంటారు, సహజత్వంలో జీవిస్తారు, నేచర్లో ఉంటారు, పంచభూతాలతో వైబ్రేషన్ కలుస్తారు. మీరు గమనించండి, చిన్నపిల్లలు పెళ్ళిలో కానీ లేదన్నా ఊరేగింపులో కానీ మ్యూజిక్ వాయిస్తూ ఎవరైనా డ్రమ్ములు కొట్టుకుంటా లేదా మ్యూజిక్ వాయిస్తూ మేళతాళాలు వాయిస్తుంటే పిల్లలు ఎగురుతారు, డ్యాన్స్ చేస్తారు. వాళ్ళకేం డ్యాన్స్ రాదు, నేర్చుకోలే, ఎవరు ట్రైనింగ్ ఇవ్వలే. వాళ్ళ హృదయం అనేది విప్పుకుంటుంది, మనసు విచ్చుకుంటుంది, వాళ్ళ ఆత్మ ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళకి ఎవరు డ్యాన్స్ రాక టక్కటక్క ఎగురుతారు. వీధుల్లో ఎగురేస్తారు. చెడ్డి ఉన్న చెడ్డితోనే ఎట్లా ఎగురుతారు. మనకి చొక్కా లేకున్నా కానీ ఆ మ్యూజిక్, సంగీతం, నాదం విని నువ్వు డ్యాన్స్ చూద్దాం. నువ్వు కూడా అదే ఊరేగింపులో పోతుంటావు, అదే పెళ్లి సందడిలో ఉంటావు, అదే మ్యూజిక్ ఉంటావు. నువ్వు డ్యాన్స్ వేయలేవు, సిగ్గుపడతావు. ప్రపంచాన్ని చూసి ఏమనుకుంటారు అనుకుంటావు. పిల్లలట కాదు. పిల్లల యొక్క సహజత్వం ఆ వాయిద్యానికి పిల్లల యొక్క శరీర భాగాలు, శరీర అవయవాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ స్పందిస్తాయి, వెంటనే రియాక్ట్ అవుతాయి, డ్యాన్స్ చేస్తారు. ఏమైనా టీవీలో మంచి పాట, సౌండ్ పెట్టి పాట, మంచి పాట అంటే పిల్లలు ఎగురుతారు. డ్యాన్స్ పిల్లలు సినిమాలో డ్యాన్స్ చేస్తుంటే, టీవీలో డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా బయట ఎగురుతారు డ్యాన్స్. నువ్వు సౌండ్ ఎక్కువ పెట్టు, డ్యాన్స్ ఇస్తారు. తప్పెట్లు కొడుతుంటే పిల్లలు స్టెప్పులు వేస్తారు, నువ్వు వేయలేవు. పిల్లల మనస్సు ఓపెన్ అయింది, నిర్మానుష్యం ప్రశాంతంగా ఉంది, శూన్యంలో ఉంది. మనస్సు శూన్యమైంది కాబట్టే వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు. నీ మనసు శూన్యం కాలేదు. నీ మనసు శూన్యం కాలేదు కాబట్టే నువ్వు డ్యాన్స్ వేయలేవు. నీ మనసులో ఆలోచనల యొక్క గజిబిజి యొక్క ఆలోచనల యొక్క ట్రాఫిక్లో ఇరుక్కున్నావు. హైదరాబాద్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో, అబిడ్స్లో ట్రాఫిక్ ఏ విధంగా అయితే గజిబిజిగా ఉంటుందో అట్లాంటి గజిబిజి నీ మనసులోన ఆలోచనల ట్రాఫిక్ ఉంది. సమాజం యొక్క ట్రాఫిక్ ఉంది, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ట్రాఫిక్ ఉంది, కుటుంబం యొక్క ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో చిక్కుకొని నువ్వు డ్యాన్స్ చేయలేవు. ఆ చిన్న పిల్లవాడు ట్రాఫిక్లో లేడు, ఆలోచనలు లేవు, మనసు శూన్యంలో ఉంది, మనసు జీరో. నాట్యం చేస్తాడు.
కాబట్టి మనం పిల్లలు చూసి నేర్చుకోవాలి. అందుకే యేసు ప్రభు అంటాడు, జీసస్ క్రీస్ట్ ఏమంటాడు, నువ్వు చిన్న పిల్లవనివి కా, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు అంటాడు. అంటే చిన్న పిల్లవానిగా తయారు కా, నువ్వు దేవుని రాజ్యంలోకి పోతావు అంటాడు. కాబట్టి పిల్లలు దేవుళ్ళు. నువ్వు చిన్న పిల్లవనివితే దేవునిలాగా ఉంటావు, అందరికీ నీ దగ్గర ఉన్నది ఇచ్చేస్తావు నీ ఫ్రెండ్స్కి అందరికీ చిన్నపిల్లలాగా. ఆ చిన్నపిల్లలకి ఆ గుణం ఉంటాయి, పెద్దవాళ్ళకి రాదు. కాబట్టి పిల్లలను చూసి నేర్చుకోకూడదు అని అనుకోకూడదు. పిల్లలను చూసి కూడా మనం చాలా నేర్చుకోవాలి, చాలా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.